హాయ్ అండి, నేను మీ అభి. ఇది మా సిటీలో ఉన్న ఒక పెద్ద సిటీ సెంట్రల్ లైబ్రరీ అనమాట. ఇది సరి అనే ఒక ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు మాకంతా స్నోయి అండ్ వింటర్ సీజన్, కానీ ఆ రోజు మాత్రం సన్నీ డే. సో అందులో లైబ్రరీ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని చెప్పి క్యాప్చర్ చేశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే భలే అనిపించింది ఆ అట్మాస్ఫియర్ అంతా. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడి నుంచే కాకుండా ఇంకా కింద పార్కింగ్ నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది, అంటే లిఫ్ట్ ఎక్కి రావాలన్నమాట. సో ఇలా వెళ్ళంగానే ఇక్కడ సైడ్కి పోస్టర్స్ ఉంటాయి. సో ఈ పోస్టర్స్లో క్లబ్స్ అని, మ్యూజిక్ క్లబ్స్, లేదంటే ఏదైనా కాన్సర్ట్స్ లేదా బుక్ క్లబ్స్ ఇలాంటివి ఏమవుతున్నా కానీ ఇక్కడ పెడతారనమాట. ఎంప్లాయ్మెంట్ కూడా. సో మనకేమైనా అవసరం ఉంటే చూడొచ్చు. అలా లోపలికి వెళ్తే మనకి కెఫ్టేరియా ఉంటుంది, ఒక మంచి సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది. సో దాట్ మనం బుక్స్ ఏమైనా తీసుకొచ్చి అక్కడ కూర్చొని చదువుకుంటూ టైం స్పెండ్ చేయొచ్చు కాబట్టి. సో అక్కడే కెఫ్టేరియా కూడా ఉందండి. ఆ కెఫ్టేరియాలో మంచి కాఫీ కానీ చిన్న చిన్న స్నాక్స్ కూడా ఉన్నాయి. దాని మెనూ అండ్ ప్రైజెస్ లాస్ట్లో యాడ్ చేస్తాను ఆ వీడియో కూడా, మీకు కావాలంటే చూడండి. ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా అండి. ఈ రిసెప్షన్ ఏరియాలో ఏం చేయొచ్చు అంటే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఎలాంటి అసిస్టెంట్స్ అయినా ప్రొవైడ్ చేస్తారు. బట్ ఫస్ట్ మనం అక్కడ మెంబర్షిప్ తీసుకోవాలి. మెంబర్షిప్కి వచ్చేసి మన ఐడి అండ్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలా ఇస్తే మనకి మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అయిపోతుంది. అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ, ఎవరైనా ఎన్రోల్ అవ్వచ్చు. ఇది వచ్చేసి ప్రింట్ ఏరియా అనమాట. ప్రింట్ కూడా కంప్లీట్లీ ఫ్రీ. మీకు ఎలాంటి ప్రింట్అవుట్ కావాలి అన్న మన మెంబర్షిప్ కార్డ్ ఇచ్చేసి ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అండ్ ఇది నాకు చాలా నచ్చుతుంది. సడన్గా మనకి ఎలాంటి ప్రింట్అవుట్ కావాలి అంటే మనం ఇక్కడికి వచ్చి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో అది ఆ ఫెసిలిటీ నాకు బాగా అనిపిస్తుంది. ఇదంతా 3 floor స్టోరీ అండి, ఈ లైబ్రరీ అంతా. ఎప్పుడైనా మీకు ఈ 3 floors చూపిస్తాను. ప్రస్తుతం నేను వచ్చేసి కిడ్స్ ఏరియాకి వచ్చాను అనమాట, ఎందుకంటే మా పాప కోసం బుక్స్ తీసుకోవాలి కాబట్టి. ఇది వచ్చేసి సిస్టమ్స్, వాళ్ళ లాంటి గేమ్స్ అని ఆడుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి లైట్ వాల్ అనమాట. ఈ లైట్ వాల్ ఏంటి అంటే ఇలా కలర్స్ మారుస్తూ ఉండొచ్చు ట్విస్ట్ చేస్తున్నప్పుడు. అలా చేసేటప్పుడు పిల్లలకి చాలా బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. సో పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా ఇలా సెటప్ చేయడానికి. మల్టిపుల్ పీపుల్ కూర్చొని ఆడితే చాలా బాగుంటుంది అలా సెట్ చేసినప్పుడు. అండ్ ఇది వచ్చేసి పిల్లలకి డిఫరెంట్ జోనర్లో బుక్స్ అనమాట. సో ఎందులో నచ్చితే అందులో బుక్స్ వాళ్ళు చదువుకోవచ్చు. అండ్ అక్కడే కూర్చొని చదవచ్చు, సేమ్ టైం ఇంటికి తీసుకెళ్ళి కూడా చదవచ్చు. అండ్ ఇగోండి జోనర్స్ రాశారు. ఇది కూడా ఒక బ్రెయిన్ డెవలప్మెంట్ గేమ్. పక్కన వచ్చేసి ఆ క్యూబ్ ఉంది చూసారా, క్యూబ్లో కలర్స్ సెట్ చేసుకొని దాన్ని బట్టి మనం ఈ స్క్వేర్స్ అటు ఇటు మూవ్ చేయాలన్నమాట. అండ్ అలా చేసినప్పుడు పిల్లలకి పజిల్ సాల్వింగ్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. అండ్ ఇదేమో ఇంకొక గేమ్. ఇది కూడా పక్కన ఒక డయాగ్రామ్ ఉంది, ఆ డయాగ్రామ్ చూస్తూ మనం దీన్ని కూడా సాల్వ్ చేయాలన్నమాట. అండ్ ఇవి ఆడియో బుక్స్ అండ్ వీడియో బుక్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో అవి మన ఇంటికి తీసుకెళ్ళి వాటి త్రూ కూడా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఇలా డివిడీస్ కూడా ఇస్తారు మనకి. అండ్ ఇది ఇంకొక సిట్టింగ్ ఏరియా, పేరెంట్స్ చదువుకుంటూ పిల్లలు కూడా ఇక్కడ ఆడుకోవచ్చు. వాళ్ళకి చిన్న కిచెన్ ఏరియా లాగా ఇచ్చారనమాట, అంటే పిల్లలు కిచెన్ సెట్ అలా ఆడుకుంటుంటారు కదా వాళ్ళ కోసం. అండ్ మ్యాజిక్ మిర్రర్, ఇంకా మిర్రర్ కూడా ఉందన్నమాట పిల్లలకి ఇంకా డెవలప్మెంట్ పెరగడానికి. ఇది చూసారా, హ్యాండ్ ప్రింట్ వేస్తే ఎలాగ ఒక్కసారిగా ఫేడ్ అవుట్ అయిపోతుందో, ఇలాంటివి పిల్లలకి ఇంట్రెస్ట్ కదండి. అండ్ ఇది వచ్చేసి ఈ రోలో కొంచెం పిల్లలకి మోషన్ స్కిల్స్ అవి పెరగడానికి ఇలాంటివి కూడా పెట్టారనమాట సైడ్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్పిన్ ఏ స్టోరీ, అంటే వాటి మీద స్టోరీస్ ఉంటాయన్నమాట. వాటి బట్టి స్పిన్ చేసి సెట్ చేయొచ్చు, అంటే పిల్లలకి కూడా వాటి మీద అవగాహన రావడానికి. ఇది చూసారా, మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా, అంటే ఇక్కడ చిక్కుడుకాయ గింజలు, కింద చూసారా కివి, అంటే ఇక్కడ యాపిల్ ఫ్రూట్. సో అలా మ్యాచ్ చేయడానికి, అంటే పిల్లలకి కూడా చిన్న చిన్న టాస్క్లు ఇవ్వడం అనమాట. సో దట్ వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదండి పిల్లలు ఇలా చేసేటప్పుడు. అలా మూవ్ చేయాలి అది ఇది అంటే ఏంటా అని అట్లీస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు నేర్చుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక యాక్టివిటీ. పిల్లలకి ఇలాంటివే కదండి నచ్చేవి, అలా మూవ్ చేయడము లేకపోతే రొటేట్ చేయడము ఏదో ఒకటి చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ కొంచెం స్లీపింగ్ బ్యాగ్స్ లాగా కింద వేసుకొని కూడా కూర్చోవచ్చండి. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు పడుకోవడానికి కూడా చిన్న పిల్లలను కూడా తీసుకొస్తారు కదా లైబ్రరీ. ఇది వచ్చేసి కిడ్స్ వీక్ స్కెడ్యూల్ అండి. ఆ వీక్ ఏమేమి జరుగుతాయి, ఏ టైంకి జరుగుతాయి, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పిల్లల్ని ఆ టైంకి ఆ స్కెడ్యూల్కి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. పిల్లలకి కూడా కొంచెం జనరల్ నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ పెరుగుతూ ఉంటాయి కదండి. ఈ కెఫ్టేరియా పక్కన ఉన్న రూమ్ ఏదైతే ఉందో అందులో ఇలాంటి
ఏంటంటే ఫ్యామిలీ టైం ఉంటుందండి. పిల్లలతో మనం ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. గేమ్స్ టైం ఈసారి. అండ్ వీక్లీకి మేము మారుస్తూ ఉంటారు. ఆ వీక్ టైంలో వాళ్ళు ఇలా పిల్లలతో వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈరోజు మేము మా పాపతో యాక్టివిటీ చేసామన్నమాట. చాలా బాగా ఆడుకుంది అసలు. తనకి బుక్స్ తీసుకునే టైం వచ్చేసింది అనమాట. ఈ బుక్స్ తీసుకోవాలంటే ఒక పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే తనకి నార్మల్ బుక్స్ నచ్చవు. యానిమల్స్ ఏవో ఒక బొమ్మలు ఉండాలన్నమాట. ఆ బొమ్మలు ఉంటేనే తను ఎంజాయ్ చేస్తుంది. నాకు మా హస్బెండ్కి ఏంటి అంటే తనకి స్క్రీన్ టైం ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది అని మా ఆలోచన. బట్ చూద్దాం ఎంతవరకు ట్రై చేయగలుగుతామా అని ఆలోచిస్తున్నాము. బట్ ఈ స్క్రీన్ టైం ఆపాలి అంటే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఇంకా బుక్ కన్నా మంచి ప్లేస్ ఏముందండి ఆ ఎంటర్టైన్మెంట్ కోసం. సో ఇంకా బుక్స్ చూస్తున్నాము. మాకేంటి అంటే బుక్స్తో బొమ్మలే కాకుండా కొంచెం ఎడ్యుకేషన్ పరంగా కూడా తనకి నేర్చుకునే పరంగా కొంచెం ఉండాలి అనేది మా ఉద్దేశము. కొన్ని బుక్స్ అయితే ఎన్నిసార్లు చదవమన్నా చదువుతుందండి. కొన్ని బుక్స్ అయితే అస్సలు టచ్ కూడా చేయదు. సో ఎవ్రీ టైం మాకు ఇది ఒక టాస్క్ అనమాట. అమ్మో ఈ బుక్ తీసుకెళ్తే ఎలా రియాక్ట్ అవుద్ది, అమ్మో ఆ బుక్ తీసుకెళ్తే ఎలా రియాక్ట్ అవుద్ది అని. మొత్తానికైతే ఒక 4 బుక్లు అయితే ఫైనలైజ్ చేయాలని అనుకున్నాము. ఇదిగోండి మా పాపకు కూడా చూపిస్తున్నాను నచ్చిందా అని. ఇక్కడ నచ్చిందనే చెప్తుంది. ఇవ్వండి నేను ఫైనలైజ్ చేసిన 4 బుక్స్. అండ్ కొన్ని ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టాను. లైబ్రరీ వాళ్ళు తెప్పిస్తా అన్నారు. ఇది వచ్చేసి లైబ్రరీ కార్డ్ అండి. ఈ లైబ్రరీ కార్డు మనం ఇక్కడ యూస్ చేసుకొని ఫస్ట్ దాన్ని స్కాన్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఒక్కొక్క బుక్ పైన ఒక్కొక్క బార్కోడ్ ఉంటుంది. ఆ బార్కోడ్తో మనం స్కాన్ చేస్తే అక్కడ ఒక్కొక్క బుక్ డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఆ డిస్ప్లే అయినప్పుడు మనకు అర్థమవుతుంది మన అకౌంట్లో ఎన్నెన్ని బుక్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఇవన్నిటికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉందండి. అంటే బుక్స్ ఎన్ని డేస్ తీసుకోవచ్చు అనేది. సో ఫస్ట్ అయితే బుక్స్ 21 డేస్ తీసుకోవచ్చు. ఆ తర్వాత కావాలంటే హోల్డ్ చేసుకోవచ్చు. లేదు మనకు వద్దు అనుకుంటే బుక్స్ రిటర్న్ చేసేసేయాలన్నమాట. అది కూడా 21 డేస్ లోపు. ఇది వచ్చేసి కార్డ్ అండి. కార్డ్ బ్యాక్ సైడ్ బార్కోడ్తో పాటు. అండ్ ఇవి మీకు ఇందాకలు చెప్పినట్టు లాస్ట్లో మెనూ యాడ్ చేస్తా అని చెప్పాను కదా, ఇవే మెనూ అండి. ఎప్పుడన్నా స్నాక్స్ పిల్లలు గొడవ చేస్తే కొనిపెట్టడానికి ఉండాలి కదండి లైబ్రరీలో కూడా. లేదు మనకు అప్పటికప్పుడు ఏమైనా తాగాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది అంటే వెంటనే చదువుకునే మధ్యలో వచ్చి ఒకటి గ్రాప్ చేసేసుకొని టక్క తినేసి వెళ్ళిపోవచ్చు. లేదంటే ఒక కాఫీ పట్టుకొని చక్కగా బుక్ పట్టుకుంటే ఇంకా మనకి టైం ఏం అవసరం అండి, అలా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. ఇది వచ్చేసి లిఫ్ట్ ఎంట్రన్స్ అండి. మీకు ఒక స్పెషల్ థింగ్ చెప్పనా అండి లైబ్రరీ గురించి. ఈ లైబ్రరీలో మనకి ఎలాంటి బుక్ కావాలన్నా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే చాలు. ఈ సిటీలో లేదంటే వేరే సిటీ లేదంటే వేరే స్టేట్ నుంచి కూడా ఆ బుక్స్ తెప్పిస్తారంట. అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇంకా ఫ్రీ కన్నా మనకు నచ్చేదే ఉందండి. ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు.